వికాసం కావాలంటే బీఆర్ఎస్, విద్వేషం కావాలంటే బీజేపీకి ఓటేయాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 6 గ్యారంటీల గురించి రేవంత్ కన్నా రాహుల్ గాంధీ ఎక్కువ అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కు మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు హరీష్. నువ్వు గెలిచి 5 ఏళ్ళ బండి సంజయ్ పైసా పని చేస్తే చెప్పమని ఏం చేసింది బీజేపీ అంటున్నా. అదే దేవుడు అంటారు, దేవుడు మనకు లేడే, దేవుడు గుండెలో ఉంటాడు, దేవుడు హృదయంలో ఉంటాడు, దేవుడు అందరి వాడు, దేవుడు ఒక పార్టీకే ఉంటాడు. ఏంది కేసీఆర్ లెక్క 1000 కోట్ల రూపాయలతోని మన డబ్బులతోని ఇంత పెద్ద గుడి కట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నాడే? ఆయన రాముల గుడి బీజేపీ కట్టిందా? అది ట్రస్ట్ కట్టింది, మనందరి పైసలతో కట్టింది. నేను కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చిన, మా సతీష్ అన్న కూడా 2 లక్షలు ఇచ్చింది. మనం అందరి ఫీజుతో కట్టింది పట్టుకొని బాధ అంటే వీళ్ళు దేవుడి మీద మనకు లేదా ఏం ప్రేమ? మీరు కూడా ఇచ్చారు. మన అవన్నీ ప్రజల సొమ్ము, ట్రస్ట్ సొమ్ము, వాళ్ళు మేము కట్టామంటారు. ఏమన్నది ప్రియాంక గాంధీ హుస్నాబాద్కి వచ్చి, మేం గెలిస్తే హుస్నాబాద్ లో మెడికల్ కాలేజ్ పెట్ట వచ్చిందా? మెడికల్ కాలేజ్ అన్ని అబద్ధాలే. ఈ రాహుల్ గాంధీ వచ్చిండు మొన్న వచ్చి అంటాడు, 2500 వేసినాం అక్క జిల్లాలకు యోజన పడేయా, 1000 పైసలు వేసినా అంటాడు ఈ పుణ్యాత్ముడు. రేవంత్ రెడ్డి అబద్ధాలంటే ఆయన మించిపోయి రాహుల్ గాంధీ అబద్ధాలు ఆడుతుంది. ఆయన రాహుల్ గాంధీ కాదు, రాంగ్ గాంధీ అయిపోయింది.